నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ల టాపిక్ మధుమేహం, అలాగే నరాల సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రతన్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఈ మధుమేహం పేషెంట్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. అసలు ఎందుకంటారు, కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే మధుమేహం అని అంటారు, కొన్నిసార్లు కామన్గా చక్కెర వ్యాధి అని అంటూ ఉంటారు. సో డయాబెటీస్లో ఏమవుతుంది అంటే మన బ్లడ్లో నార్మల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి అందరిలో కామన్గా ఉంటాయి. అంటే దాన్ని గ్లూకోజ్ అని అంటారు. ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అందరికీ కామన్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇవి అధికంగా గాను లేకపోతే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అని అనుకోవచ్చు. సో ఇది డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి అనుకున్నట్లయితే మెయిన్గా చూసుకుంటే మనకు ఒబేసిటీ అంటే స్థూలకాయం అన్నమాట. వెయిట్ ఎక్కువగా ఉండడము, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, లేకపోతే ఇంకా జెనెటికల్ అంటే వంశపారంపర్యంగా రావడము, ఇవి మెయిన్గా కాజెస్ చూస్తూ ఉంటారు. అండ్ ఆల్సో దీంట్లో టైప్స్ వచ్చేసి టైప్ 1 అండ్ టైప్ 2 అని 2 రకాలుగా ఉంటాయి. సో మెయిన్గా ఏంటి అంటే టైప్ 1లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్లో ఏంటి అంటే చాలా కాంప్లెక్స్ అనే న్యూట్రియన్స్ అనేటివి ఉంటాయి. లైక్ ఫ్యాట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, లేకపోతే ఫైబర్ కానివ్వండి, విటమిన్స్, అట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ మనం కామన్ ఫుడ్ లైక్ గ్లూకోజ్లకు మారి ఆ గ్లూకోజ్ అనేది మనకు బాడీకి యూటిలైజ్ అవ్వాలి అంటే మనకు ముఖ్యంగా ఒక హార్మోన్ లైక్ ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది మనకు అవసరం అనమాట. ఆ ఇన్సులిన్ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి, అదొక ఎండోక్రైన్ గ్లాండ్ అని అంటూ ఉంటారు. సో ఆ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది వస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది బయటికి వచ్చి గ్లూకోజ్ అనేది దానికి అటాచ్ అయ్యి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్స్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి సప్లై అనేది చేస్తే మనం రోజువారీ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం నార్మల్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇది బీటా సెల్స్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోవడమో లేకపోతే బీటా సెల్స్ ఉన్నా కానీ దాంట్లో నుంచి గ్లూకోజ్ అంటే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే హార్మోన్ అనేది సరిగ్గా రాకపోవడం వల్ల కారణాలు వచ్చేసి డయాబెటీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఇది టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ అని అంటూ ఉంటాం. టైప్ 1 అంటేనేమో ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ఏంటి అంటే దీంట్లో బీటా సెల్స్లో నుంచి ఇన్సులిన్ అనేది హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇది మెయిన్గా ఎప్పుడు చూస్తామంటే చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తాం. దాన్ని జువెనైల్ డయాబెటీస్ అని అంటూ ఉంటారు, లేకపోతే ఇన్ఫాంటైల్ డయాబెటీస్ అని అంటూ ఉంటారు. ఇది మెయిన్గా వచ్చేది జెనెటిక్ పరంగా వస్తుంది చిన్నపిల్లల్లో. సో మెయిన్గా టైప్ 2 వచ్చేసరికి ఏమో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కాకపోతే మన బాడీలో ఉన్న టిష్యూ అనేది దాన్ని గ్రాస్ప్ చేసుకునే లైక్ అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ అనేది తక్కువ అయిపోతుంది. సో దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇవి మెయిన్గా 2 టైప్స్ అన్నమాట. కాలర్ ఉన్నారు కడప నుండి కిషోర్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. కిషోర్ గారు నమస్తే, చెప్పండి. సార్ ఇట్లా నాకు టుడే పెరాలసిస్ వచ్చింది సార్ 7 years కింద. ఓకే. నాకు కొద్దిగా నరాల ప్రాబ్లం ఏమైనా టాబ్లెట్స్ అవి చెప్పండి సార్ హోమియోలో. ఏమైంది ప్రాబ్లం? ఫస్ట్ ఏమైంది? 2 times పెరాలసిస్ వచ్చింది సార్. పెరాలసిస్? అవును సార్. ఓకే ఓకే. ఏ ఏజ్లో వచ్చిందండి మీకు పెరాలసిస్? సార్ నాకు 47 అంటే 42 వచ్చింది సార్. 42లో. ఇప్పుడు ఎంత మీ ఏజ్? 49 సార్. ఓకే ఓకే. మీ పెరాలసిస్ మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు సార్. మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ? ఫాదర్కి ఏం లేదు సార్, నాకే వచ్చాను. ఓన్లీ మీకే ఉంది. సార్ ఓకే ఓకే. లైక్ సిమ్టమ్స్ ఏమున్నాయండి? లైక్ ఏ సైడ్, లెఫ్టా రైటా? లెఫ్ట్ సార్. లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ ఉంది. ఏమన్నా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా మరి దానికి? నేను అలోపతి వాడుతున్నాను సార్. అలోపతి వాడుతున్నారు. సో అలోపతిలో ఏంటి అంటే యాంటీ సీజర్స్ అంటూ ఉంటారన్నమాట. ఏంటి అంటే అది అప్పటికప్పుడు ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఇస్తుంది కానీ కంప్లీట్గా క్యూర్ అనేది అవ్వదు. సో ఈ సీజర్స్కి కానివ్వండి లేకపోతే ఏదైనా నరాల బలహీనత కానివ్వండి, పెరాలసిస్ కానివ్వండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స ఉంటుందండి. మీరు ఉండే దగ్గర ఉన్న బ్రాంచ్కి సంప్రదిస్తే మీ దగ్గర ఉన్న టెస్ట్లు కానీ టెస్ట్ రిపోర్ట్ కానివ్వండి లేకపోతే ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన ఎంఆర్ఐ కానివ్వండి అవన్నీ స్కాన్ తీసుకొచ్చినట్టయితే మీకున్న సిమ్టమ్స్తో పాటు మీకున్న సివియారిటీ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఏంటంటే మీకు రెమెడీ అనేది ఇస్తాము. దానివల్ల మీకు కంప్లీట్గా క్యూర్ అనేది అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుండి బాలకృష్ణ గారు. నమస్తే అండి. హలో. చెప్పండి మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, ఇప్పుడు నాకు షుగర్ ఉంది సార్, నాకు డయాబెటీస్. అవునా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? దాదాపు 15 years నుంచి ఉంది సార్. 15 years నుంచి ఉంది. ఇప్పుడు ఏజ్ ఎంత మీది? నాది 43 అట్లా ఉంటుంది సార్. 43. ఎంత వాల్యూస్ ఎంత ఉంది? ఎఫ్బిఎస్ కానీ అంటే ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ ఎంత వాల్యూస్ ఉన్నాయి?
నాకు 3 months నుంచి 3 or 4 months నుంచి బాగా ఎక్కువ చూపిస్తుంది సార్. తినక ముందు వచ్చేసరికి 320 ఉంటాను సార్. తినక ముందు పడగడుపున. ఓకే ఓకే, తినక ముందే అంతుంది. ఇంకా పోస్ట్ లంచ్ అది వచ్చేసరికి 390, 365, 370 అట్లా ఉంటుంది. HbA1c టెస్ట్ చేయించుకున్నారండి? చేపిస్తేనే చెప్పాను సార్ నేను. HbA1c ఎంత ఉంది? అది 8 6 ఉండాల్సింది 8 ఉందండి సార్. అదే 8 ఉంది కదా. మీరు మరి మెడికేషన్ యూజ్ చేస్తున్నారా? మామూలుగా మెడిసిన్ ఇచ్చేస్తున్నాను సార్. ఇన్సులిన్ పైన కదా, ఓన్లీ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు? ఇన్సులిన్ జోలికి ఇంతవరకు వెళ్ళాలా నేను. ఓకే ఓకే, మీకు ఇంకా ఇన్సులిన్ జోలికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మీకున్న టాబ్లెట్స్ని టాపరింగ్ చేస్తూ మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. టాపరింగ్ అంటే మెల్లమెల్లగా మీకున్న డోస్ని తగ్గిస్తాం అన్నమాట. ఇనీషియల్గా తగ్గించుకుంటూ మీకు కంప్లీట్గా మీకు అలోపతికి నెసెసిటీ లేకుండా కూడా హోమియోకేర్లో హోమియోపతి టాబ్లెట్స్ ఇచ్చి మీకు క్యూర్ అనేది చేస్తామన్నమాట. కాకపోతే మీకున్న డ్యూరేషన్ 15 years నుంచి ఉందంటున్నారు కాబట్టి దానికి కొంచెం మెల్లమెల్లగా టైం పడుతుంది, కానీ కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. దగ్గరున్న బ్రాంచ్కి అయితే మీరు సంప్రదిస్తే మీకు దాని తగ్గట్టుగా సిమ్టమ్స్ తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. విజయనగరం నుంచి శంకర్రావు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. శంకర్రావు గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్. సార్ మా ఫ్యామిలీ అంతా కూడా షుగర్స్ నుంచి ఎక్కువ మంది ఉంటారు సార్. ఓకే ఓకే. మా అక్క వాళ్ళకి షుగరు, మా అమ్మ వాళ్ళకి షుగరు, మా మామయ్య వాళ్ళకి షుగరు. అదే జెనెటికల్గా వచ్చే సమస్య అది షుగర్, అందువల్ల అందరికీ ఉంటుంది. మీకు కూడా ఉందా? నాకు ఒకసారి ఫీవర్ ఉండేటప్పుడు 170 అలా వచ్చింది సార్. ఇప్పుడు నార్మల్ గా అంత ఇబ్బంది ఏం లేదండి. అంటే ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తారా? జ్వరంలో ఉండేటప్పుడు డాక్టర్ గారు చెక్ చేస్తే 170 వచ్చింది అన్నారు. ఓకే ఓకే, అంటే తినక ముందు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేశారనమాట? అవును సార్, తినక ముందు తిన్న తర్వాత కూడా చేశారు. ఎంత ఉంది వాల్యూస్ తినక ముందు తిన్న తర్వాత? తిన్న తర్వాత 170 ఉంది, తినక ముందు 140 ఎలాగ ఉంది సార్. ఓకే, కొంచెం మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారనమాట. సో ఏంటి అంటే మీరు కొంచెం మీకు తినే ఫుడ్ హ్యాబిట్స్లో కంట్రోల్ చేసుకున్నట్లు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని అండ్ ఆల్సో మీకు మెడికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళకుండా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ఏంటి అంటే కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. ఏంటి అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో GCS అని అంటారు. జెనెటికల్గా మీది ఏదైతే జీన్లో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మీకు ట్రీట్మెంట్ ఇస్తే మీ పిల్లలకు కూడా రాకుండా అదని మనము అధిగమించవచ్చు అనమాట ఈ ట్రీట్మెంట్ యూజ్ చేస్తే. ఈ డయాబెటీస్లో ఇప్పుడు మీరు రీజన్స్ చెప్పారు కదా, టైప్స్ చెప్పారు, రీజన్స్ చెప్పారు. మనం సెల్ఫ్గా డయాగ్నోస్ చేయాలంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి? జనరల్గా మనకు డయాబెటీస్ వచ్చిందా లేదా అని ఫిజికల్గా సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్గా 3 సిమ్టమ్స్, ఒక ట్రయాడ్ అనమాట. ఈ 3 సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిడిప్సియా అంటే మాటిమాటికి దాహం వేయడం. ఇంకొకటి పాలియూరియా అంటే మాటిమాటికి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ రావడం. అండ్ ఆల్సో పాలిఫేజియా అని అంటారు. పాలిఫేజియా అంటే ఏంటంటే ఆకలి ఎక్కువగా అవ్వడం. ఇవి మెయిన్గా 3 సిమ్టమ్స్. ఇదేమో ఇనీషియల్ స్టేజ్గా చూసుకుంటాం. అదే ఒకవేళ ఇది కాంప్లికేటెడ్ స్టేజ్లో మారుతున్నట్లయితే కొంచెం కాళ్ళకి తిమ్మిరి రావడం కానీ, మంటలు రావడం కానీ, లేకపోతే నరాల బలహీనత రావడం కానీ, ఇవన్నీ మెయిన్గా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో కొంతమందికి ఎక్కువగా కాలం నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ఎక్కువగా చూస్తాం. సో ఇది మెయిన్గా ఈ సిమ్టమ్స్ చూసుకుంటూ మనం రెగ్యులర్గా వెయిట్ అనేది మానిటర్ చేసుకుంటూ అండ్ ఆల్సో బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ అనేటివి రాకుండా అండ్ ఆల్సో కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనం రివర్స్ చేసుకోగలవచ్చు అనమాట. అంటే ఎటువంటి టెస్టులు చేయాలి మనం? జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు ముందు వాళ్ళు పోస్ట్ లంచ్ కానీ ఫాస్టింగ్ FBS, PLBS అని అంటారు. FBS అంటే ఏమో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. తినక ముందు మన బ్లడ్లో ఏదైతే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో మెజర్ చేయడం FBS అని అంటారు. అండ్ ఆల్సో PLBS పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత ఎంత ఉన్నాయి షుగర్ లెవెల్స్ మానిటర్ చేయడాన్ని PLBS అంటారు. అండ్ ఆల్సో మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి యావరేజ్ చేస్తాం, దాన్ని HbA1c అని అంటారు. సో అదేంటి అంటే 6.2 లోపు ఉంటే మనకు నార్మల్ అన్నమాట. 6.2 కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిక్ స్టేజ్కి వాళ్ళు వచ్చినట్టు మనం గమనించవచ్చు. అంటే ఈ డయాబెటీస్ని మనం ఆల్ ఏజ్ గ్రూప్స్లో చూడొచ్చా? జనరల్గా ఇప్పుడు ఏంటంటే నార్మల్ ఒక 15-20 years బ్యాక్ ఏంటంటే ఏజ్ కొంచెం పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ వచ్చేది. కాకపోతే ఇప్పుడు మనకున్న స్ట్రెస్ లైఫ్ ఒకటి, లేదంటే సెడెంటరీ యాక్టివిటీ ఎక్కువ కాలం సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎక్స్పోజ్ అయిపోయి, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఇర్రెగ్యులర్ డైట్ తీసుకొని, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ డైట్ తీసుకొని, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి రాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్లో చేంజెస్ చేసుకుంటూ అండ్ ఆల్సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మనం ఇవన్నీ పాటిస్తే డయాబెటీస్కి దూరం పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటారు రీజన్స్? జనరల్గా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని మనం జీడిఎం అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మిల్లిటస్ అని అంటారు. జనరల్గా ఇది మనకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫిజియోలాజికల్ డయాబెటీస్ అని అంటారు, ఎందుకంటే కామన్గా వస్తుంది. ఎందుకంటే మన బాడీ అనేది మెటబాలిక్ రేట్ ఎక్కువ అయిపోతుంది ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ అయిపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. సో దానివల్ల ఇప్పుడు ఛాన్సెస్ ఏంటి అంటే మనకు మదర్ నుంచి ఫీటస్కి అంటే బాబుకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం అప్పుడే ఎంత లెవెల్స్ ఉన్నాయో ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకున్నట్లయితే అవి కంట్రోల్లో ఉంచుకుంటే మనకు ఫీటస్కి అంటే బాబుకి వెళ్ళకుండా మనం ఆపవచ్చు అన్నమాట ట్రీట్మెంట్ తీసుకుంటూ. అండ్ ఆల్సో ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకొని, లైక్ ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఒక 25% మాత్రమే కొంచెం కార్బోహైడ్రేట్స్ పెట్టుకొని, ఇంకా 25% ప్రోటీన్స్ అండ్ ఆల్సో మిగతా 50% వచ్చేసి ఫైబర్ కానీ లేకపోతే ఇంకా కొన్ని డైటరీ రిచ్ ప్రోడక్ట్స్ అవన్నీ తీసుకున్నట్లయితే మనం ఇట్లా మీల్స్ అనేటివి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం రెగ్యులర్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ డయాబెటీస్ని మనం రాకుండా చూసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ డెలివరీ మనకి తగ్గిపోతుందా, లేదంటే అది కంటిన్యూ? ఫిజియోలాజికల్గా వచ్చే డయాబెటీస్ అంటే కంప్లీట్గా ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతుంది, దానికి మళ్ళీ కంటిన్యూ అవుతుందని ఏం గ్యారంటీ ఏమి ఉండదు, తగ్గిపోవచ్చు. ఈ నరాల సమస్య అంటే ఇవి అందరిలో చూస్తున్నాం, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో చూస్తున్నాం, కారణాలు ఏంటి? జనరల్గా డయాబెటీస్ యొక్క మెయిన్ కాంప్లికేషన్ ఏంటి అంటే నరాల సమస్య. దాన్ని మనం ఏమంటామంటే కామన్గా మనం దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. ఇదేంటంటే కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ ద డయాబెటీస్ అనమాట. సో దీంట్లో ఏమవుతాయంటే మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నిటికీ చిన్న చిన్న బ్లడ్ వెజిల్స్ అనేటివి ఉంటాయి. మనకు డయాబెటీస్ ఎక్కువ అయిపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల మనకు అక్కడ ఉన్న నర్వ్స్కి అంటే సప్లై చేసే బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ రావడం వల్ల మనకు ఆ నర్వ్స్కి ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోతుంది. సో ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం వల్ల మనకు నరాల సమస్యలు వస్తుంటాయి. సో ఇందువల్ల ఏంటి అంటే మనకు వీక్నెస్ అయిపోవడం. కాలర్తో మాట్లాడుకుందాం. ఏలూరు నుండి జ్యోతి గారు ఉన్నారు, నమస్తే అండి. హలో డాక్టర్ గారితో మాట్లాడండి జ్యోతి గారు. హలో జ్యోతి గారు చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నాకు రీసెంట్ గానే నాకు థైరాయిడ్ ఉందని తెలుసు. థైరాయిడ్, ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది తెలిసి? ఇయర్స్ కాదు, ఇప్పుడే 10 days అట్లా. 10 days, ఓకే. ఎంత ఉంది మీ TSH వాల్యూస్ ఎంత ఉన్నాయి? తక్కువ అంటే ఒక నిమిషం అండి, 5.66 ఉందండి. 5.66 అంటే మీకున్న మైల్డ్గా చేంజెస్ ఉన్నాయి. నార్మల్గా ఏంటి అంటే TSH 0.5 to 5 లోపు ఉండాలి. మీకు 0.6 కొంచెం ఎక్కువగా ఉంది. సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? హలో, మీకున్న సిమ్టమ్స్ ఏంటి అంటే జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎయిర్ ఫాల్ కానివ్వండి, లేకపోతే కంప్లీట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఆ సిమ్టమ్స్ అన్నీ మనము నోట్ చేసుకొని అండ్ ఆల్సో మీ కేసు అంతా కంప్లీట్గా తీసుకొని థైరాయిడ్ యొక్క లక్షణాలు ఏమన్నా ఉంటే అండ్ ఆల్సో మీకు ఇంకా కంప్లీట్గా మీకు TSH అంటే థైరోనామ్ యూజ్ చేయకుండా కంప్లీట్గా మీకు థైరాయిడ్కి క్యూర్ అనేది ఉంటుందమ్మా. సో దగ్గర ఉన్న బ్రాంచ్కి సంప్రదిస్తే మీకు కంప్లీట్గా క్యూర్ అనేది ఇస్తామన్నమాట. హైదరాబాద్ నుండి మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాసరాజు గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి. శ్రీనివాసరాజు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటండి? అది నాకు హలో చెప్పండి, వినపడుతుంది. నాకు షుగర్ 7 years నుంచి ఉందండి. ఓకే ఓకే, ఎంత ఉంటున్నాయి వాల్యూస్? నాకు యాక్చువల్గా 130, 140, 180. 140, 180. తినకముందు 140, తిన్నాక 180. నాకు యాక్చువల్గా 220 ఉన్నప్పుడు నాకు ఇన్సులిన్ స్టార్ట్ చేశారు సార్. అప్పుడే ఇన్సులిన్ స్టార్ట్ చేశారా? అప్పుడు నేను కేర్ లో చూపించుకుంటే చూపించారు సార్. చూపించినప్పుడు ఇప్పుడు కంట్రోల్గా ఉంటాను కానీ ఇన్సులిన్ మారలేకపోతున్నా. కాదండి, మీరు ఫస్ట్ నుంచే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారా లేకపోతే టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్కి మారారా? స్టార్టింగ్ ఇన్సులిన్ ఇచ్చేసాడండి ఆయన కేర్ లో. ఓకే 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 ఓకే. ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు? రిపోర్ట్ ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు? నేను వాడేది రెజోడెక్ పెన్ఫిల్ 30 units. 30 units వాడుతున్నారు. ఓకే ఓకే. మీకు ఏంటి అంటే మీకున్న షుగర్ లెవెల్స్ అనేది మరీ ఎక్కువగా ఏం లేవు, కాకపోతే మీకు ఇన్సులిన్ అనేది అవసరం పడొద్దు. ఏంటి అంటే మీకు టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్కి మారాలి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచే ఇన్సులిన్ అనేది కరెక్ట్ కాదనమాట. సో
అదేంటి అంటే మీకు ఇన్సులిన్ అనేది కంప్లీట్గా కట్ డౌన్ చేసుకుంటే మీ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి సంప్రదిస్తే మీ రిపోర్ట్స్ అనేది తీసుకొని రండి, మేము క్యూర్ అనేది చేస్తాము. రైట్, కాలర్ ఉన్నారు బాపట్ల నుండి రామరెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? సార్ నాకు 10 ఇయర్స్ నుంచి ఉంది సార్ షుగరు. 10 ఇయర్స్ నుంచి? 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఓకే ఓకే. మా అమ్మ నాన్నకు కూడా ఉంది. ఓకే. నాకు 10 సంవత్సరాల నుంచి ఉంది. నాకు అంటే అలోపతి మెడిసిన్ వాడుతున్నాను సార్. 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారా? 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను సార్. ఎంత ఉంటుంది మరి, మేనేజ్ అవుతుందా వాల్యూస్? కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడన్నా 230, 240 అట్లా వెళ్తూ ఉంటుంది ఎప్పుడన్నా ర్యాండమ్ చూస్తే. తిన్న తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్. HbA1c చేయించారా రీసెంట్లీ? చేయించాను సార్. ఎంత ఉంది? చెప్పారు సార్. ఎంత ఉంది? 7.5 అన్నారు. 7.5 ఉంది. ఓకే ఓకే. సిమ్టమ్స్ ఏమున్నాయండి మీకు? సిమ్టమ్స్ ఇదే సార్, అరికాళ్ళను తిమ్మిర్లు, తురుములు సూది పెట్టి గుచ్చినట్టు, తిమ్మిర్లు మంటల్లాగా అనిపిస్తున్నాయా? అదే సార్. ఓకే. చెమట ఎక్కువ గారడము, వీక్నెస్ అనిపిస్తుందా? ఏంటి సార్? వీక్నెస్ ఎక్కువగా ఉంటుందా? వీక్నెస్ కూడా కొంచెం వీక్గానే ఉంటున్నాను సార్. ఓకే 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 ఓకే, పర్లేదు, టెన్షన్ ఏం లేదండి. మీకు వచ్చింది జెనెటికల్గా వచ్చింది కాబట్టి ఆ జీన్లో కరెక్షన్ అనేది చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. సో మీరు వచ్చేటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్న అన్ని రకాలైన టెస్ట్లు ఏదైతే ఉందో, FBS కానివ్వండి, PLBS అండ్ ఆల్సో HbA1c టెస్ట్ రిపోర్ట్ ఒకసారి తీసుకొని రండి. మీకున్న సిమ్టమ్స్ అండ్ ఆల్సో మీకున్న కాజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు క్యూర్ అనేది వస్తుంది, టెన్షన్ ఏం లేదు. రైట్, మరో కాలర్ ఉన్నారు ప్రియాంక గారు ఒంగోలు నుండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో సార్. చెప్పండి ప్రాబ్లం ఏంటి? సార్ నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు సార్. ఓకే ఓకే. ఎప్పటి నుంచి అండి? 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి. మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఉన్నాను సార్. థైరాయిడ్, షుగర్ అసలు ఏమీ లేవు. ఏమీ లేవు. టెస్ట్లు చేయించుకుంటున్నాను, బ్లడ్ పర్సంటేజ్, విటమిన్ టెస్ట్లు అన్ని బాగానే ఉన్నాయి సార్, డి విటమిన్ తో సహా. ఓకే ఓకే ఓకే. మీకు ఏదన్నా ఈ గ్యాబాపెంటిన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఒక 1 ఇయర్ నుంచి వాడినా గానీ అవి వాడినప్పుడు తగ్గుతుంది, లేకపోతేనేమో తగ్గడంలో సరిగ్గా నిద్ర పట్టదు. మళ్ళీ నిద్ర కూడా సరిగ్గా పట్టదు. బ్యాక్ పెయిన్ ఏమన్నా ఉందా అండి? సార్ బ్యాక్ పెయిన్ ఏమన్నా వస్తుందా? బ్యాక్ పెయిన్ ఎక్కువే ఉండదు సార్, ఎక్కువ పని అయినప్పుడు వస్తుంది కానీ తక్కువ. తిమ్మిళ్ళు మాత్రమే సార్, కాళ్ళు బాధపట్లు వేసుకున్నప్పుడు మాత్రమే తిమ్మిళ్ళు పడతాయి. ఓకే ఓకే. జనరల్గా ఏంటి అంటే మీకు షుగర్ ఏం లేదంటున్నారు, థైరాయిడ్ కూడా ఏం లేదంటున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఏంటి అంటే మన డిస్క్ సంబంధించిన వ్యాధుల్లో కూడా కొంచెం తిమ్మిళ్ళు రావడం కానీ, లేకపోతే అట్లా పెయిన్స్ రావడం, నించున్నప్పుడు అరికాలలో మంటలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ డిస్క్ అనేది బల్జ్ అవ్వడం వల్ల అక్కడ నర్వ్ సప్లై చేస్తే ఎక్కడైతే ఉంటాయో మజిల్స్ అన్నిటి కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇది జనరల్గా డిస్క్ సంబంధించిన డిజీజ్ ఉండవచ్చు. ఒకసారి స్పైన్ ఎంఆర్ఐ చేసుకున్నట్లయితే దాంట్లో కాజ్ ఏమన్నా ఉంటే మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు కళ్యాణి గారు హైదరాబాద్ నుండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో కళ్యాణి గారు చెప్పండి. సార్ నా పేరు కళ్యాణి, నా ఏజ్ 44. ఓకే. థైరాయిడ్ అనేది 2014లో ప్రెగ్నెన్సీలో 4.5 ఉందండి. ఓకే. నాదేనా అక్కడ వస్తుంది? చెప్పండి కళ్యాణి గారు. చెప్పండి, వినిపిస్తుంది. వస్తుంది. అయితే అప్పటి నుంచి నేను థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నానండి. ఓకే. ఎప్పుడన్నా టాబ్లెట్ మానేస్తే విపరీతంగా జుట్టు ఊడిపోతుందండి. మీకు ఎంత ఎంసీజీ వాడుతున్నారు మీరు థైరోనామ్? అప్పట్లో 12 వాడాను. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీస్ మిస్క్యారీ అవుతుంటే కంపల్సరీ వాడాలంటే వాడుతున్నాను కంటిన్యూగా. ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ మీది TSH? ఎప్పుడు 4, 3, ఒక్కోసారి 2 ఉంటుంది, ఒక్కోసారి 3 ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాత్రమే 4, 4.5 అట్లా వస్తుంది. ఓకే ఓకే. ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయండి ఎయిర్ ఫాల్ కాకుండా? టాబ్లెట్ మానేద్దాము అంటే ఇప్పుడు అవసరం లేదు కదా, తగ్గుంటది కదా, ఇప్పుడు చూస్తే తగ్గుతుంది, తగ్గుగానే చూపిస్తుంది కదా అని మానేద్దాం అనుకున్న ప్రతిసారి హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. అదే అవునమ్మా. ఏంటి అంటే మీరు ఒక్కోసారి థైరోనామ్ ఏంటి అంటే అది ఒక సప్లిమెంట్ మాత్రమే, అంతేగాని అది క్యూర్ అనేది చేయదనమాట. సో అది మీకు ఉన్న థైరాయిడ్ TSH వాల్యూస్ బట్టి అండ్ ఆల్సో మీకు ఉన్న సిమ్టమ్స్ బట్టి అసలు కాజ్ ఎందుకు వచ్చింది అనేది చూసుకుంటూ మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి రండి మీ రిపోర్ట్స్ అనేది తీసుకొని. సో మీకు ఇన్న ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో కాజ్ని మెయింటైన్ చేసుకుంటూ మీకు డైట్ చార్ట్ అనేది ఇస్తాము. సో ఆ డైట్ అనేది రెగ్యులర్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటే మీకు థైరాయిడ్ అనేది కంప్లీట్గా క్యూర్ అనేది అవుతుందమ్మా. మనం ఇందాక న్యూరాన్స్ గురించి అవును, నరాల సమస్యలు రావడానికి రీజన్స్ చెప్పండి. అవును, మెయిన్గా ఏంటి చెప్పాను కదా, ఇది
డయాబెటిక్ న్యూరోపతి అనేది వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ ద డయాబెటీస్ అనమాట. సో దీంట్లో ఉన్న చిన్న బ్లడ్ వెజిల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోయి అక్కడ ఉన్న మనకు జనరల్గా బ్లడ్ వెజిల్స్ అంటే ఏం చేస్తాయంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ని అన్నిటికీ సప్లై చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ సప్లై చేసే కణంలో ఏంటి అంటే డ్యామేజ్ అయిపోవడం వల్ల నర్వ్స్కి ఆక్సిజన్ అనేది సప్లై అవ్వదు. సో దానివల్ల డ్యామేజ్ రావడము, సో దానివల్ల సెక్షువల్ లైఫ్లో కూడా ఇంబ్యాలెన్స్ రావడము, అండ్ ఆల్సో వితౌట్ ఎనీ అంటే చేతికి గ్రిప్ ఉండకపోవడము, సో చిన్న వెయిట్ కూడా లిఫ్ట్ చేయకపోవడము, ఇంకా ఎక్కువసేపు నించుంటే కళ్ళు తిరగడం, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మెయిన్గా డ్యామేజ్ ఎందుకు అవుతుందంటే డయాబెటిక్స్ ఎక్కువ ఉన్నందుకే నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. అంటే కాంప్లికేషన్స్ ఎలాంటివి చూడొచ్చు మనం ఈ డయాబెటీస్? జనరల్గా ఏంటి అంటే డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో చెప్పాను కదా 3 సిమ్టమ్స్ ఉంటాయని. ఆ సిమ్టమ్స్ తర్వాత మెయిన్గా మనకు కాంప్లికేషన్స్లో డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు, ఇంతకుముందు చెప్పింది నరాలకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ నెఫ్రోపతి. నెఫ్రోపతి అంటే ఏంటి అంటే కిడ్నీల యొక్క సమస్య. దీంట్లో హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనకు కిడ్నీస్ దగ్గర కూడా మైన్యూట్ బ్లడ్ వెజిల్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న బ్లడ్ వెజిల్స్. ఆ బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కూడా మనకు కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో కొంతమందిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. రెటినోపతి అంటే ఏంటంటే ఐకి సంబంధించింది అనమాట కాంప్లికేషన్స్. మనకు క్యాటరాక్ట్ రావడం కానీ, లేకపోతే రెటినల్ డిశ్చార్జ్ కానీ అంటే డిటాచ్మెంట్ ఎక్కువ జరగడము, ఇవన్నీ మెయిన్గా కామన్ చూస్తాం అన్నమాట డయాబెటిక్ రెటినోపతిలో. అండ్ ఆల్సో నెక్స్ట్ కాంప్లికేషన్ వచ్చేసి డయాబెటిక్ అల్సర్ ఫుట్ అంటారనమాట. ఏంటి అంటే మనకు కాలికి ఒక పుండులాగా ఎప్పుడైనా దెబ్బ తాకితే ఇనీషియల్గా అది హీల్ అనేది అందరికీ తొందరగా జరిగిపోతుంది. కాకపోతే ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే హీలింగ్ ప్రాసెస్ తక్కువ అవుతుంది. సో దానివల్ల ఉన్న దెబ్బ అయితే ఉందో అది వూండ్ లాగా మారి లైక్ అల్సర్కి దారి తీసుకొని కంప్లీట్గా గ్యాంగ్రీన్ అనేది చూస్తాం. గ్యాంగ్రీన్ అంటే ఏంటి అంటే అక్కడ ఉన్న ఏదైతే టిష్యూ అయితే ఉందో దానికి ఆక్సిజన్ సప్లై లేకుండా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో దానివల్ల యాంప్యుటేషన్ చేయాలి అని అంటారు. యాంప్యుటేషన్ అంటే అది ఆ ఫింగర్ కట్ చేయడమో లేకపోతే ఆ లెగ్ కట్ చేయడమో అట్లా కాంప్లికేటెడ్ స్టేజ్కి కూడా దారి తీస్తుంది. సో అది రాకుండా కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ హోమియోపతి వాడుకుంటే మనకు అది కంప్లీట్గా క్యూర్ అనేది వస్తుంది అనమాట. ఆ స్టేజ్ దాకా వెళ్ళకుండా చూసుకోవచ్చు. కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి, అనిత గారు. నమస్తే అండి. కాల్ కట్ అయింది. మనకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఈ డయాబెటీస్కి సంబంధించి? జనరల్గా మనకు డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఈ డిఫరెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండవచ్చు. సో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి కూడా ఈ డ్యూరేషన్ అనేది మన కోర్స్ అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి మెడిసిన్ తొందరగా యాక్ట్ చేస్తుంది. సో అందువలన ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్ కాజ్ అనేది తీసుకోవాలి. రూట్ కాజ్ అసలు ఎందుకు వచ్చింది, ఫ్యామిలియల్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే స్ట్రెస్ లైఫ్ వల్ల వచ్చిందా, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, అది కాజ్ అనేది తీసుకొని. అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న స్ట్రెస్ లైఫ్ అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకి కూడా కామన్గా అయిపోయింది అనమాట ఆ స్ట్రెస్ ఉన్నందుకు అక్కడ కాజ్ ఉందా అవన్నీ చూసుకుంటూ ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకొని అవన్నీ బేస్ చేస్తాం. ప్యాథాలజికల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో ఫిజియోలాజికల్ సిమ్టమ్స్ అండ్ మెంటల్ సిమ్టమ్స్, ఇవన్నీ 3 తీసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. సో హోమియోపతిలో ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తే కంప్లీట్గా అది జెనెటికల్ లెవెల్ నుంచి కరెక్షన్ అనేది జరుగుతుంది. అది జరిగి జనరల్గా రికరెన్సీ రాకపోవడం అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్కి కూడా రాకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్గా చూస్తాం, ఇది ట్రీట్మెంట్ పరంగా. అండ్ ఆల్సో మాట్లాడదాం. రాజమండ్రి నుండి రంగారావు గారు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు, నా పేరు రంగారావు అండి. చెప్పండి ఏంటి ప్రాబ్లం అయితే కనుకండి బాగా ఇబ్బంది ఏంటంటే అంటే నీరసం సార్ మెయిన్. ఓకే. షుగర్ అయితే ఏమీ లేదు. ఓకే. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నారు? షుగర్ వాల్యూస్ వచ్చేస్తారు, చిన్న పని కూడా చేయలేకపోతున్నాను, తల తిరుగుడు సార్ మెయిన్. ఓకే. షుగర్ వాల్యూస్ ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు చెక్ చేసుకున్నారు మీరు? అంటే లాస్ట్ 1 month బ్యాక్ చెక్ చేశాను సార్. ఓకే. నార్మలే ఉన్నాయా? నార్మల్ ఉన్నాయండి. ఒకసారి HbA1c అనే టెస్ట్ ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకు చూపిస్తుంది. సో అది కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీక్నెస్ కానివ్వండి, లేకపోతే చిన్న పనికి అలసట చేసినా కూడా అంటే ఎక్కువ అలసట రావడము, ఇవి మెయిన్గా సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఆల్సో థైరాయిడ్కి కూడా ఉండొచ్చు. సో ఇది మెయిన్గా TSH వాల్యూస్ కూడా చూసుకొని అది మీరు ఎక్కడైతే మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అయితే వస్తే ఆ సిమ్టమ్స్ దాన్ని బట్టి మీకు మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. క్యూర్ అనేది ఉంటుందండి, ఏం టెన్షన్ లేదు దానికి. కంటిన్యూ చేయండి ట్రీట్మెంట్కి. ఓకే. ట్రీట్మెంట్ అయితే అది చెప్పిన విధంగా ఏంటి అంటే ట్రీట్మెంట్లో ఇమ్యూనిటీ బేస్డ్ అపాన్ ఉంటుంది. ఇండివిజువలైజేషన్ అని అంటూ ఉంటాం. కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తారు. సో అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి డైట్లో చేంజెస్ ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైంకి తినాలి. అంటే ఇర్రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం అవన్నీ కాకుండా టైంకి తింటూ అండ్ ఆల్సో
ఫ్రీక్వెన్సీ అని అంటే నార్మల్గా పోర్షన్స్ లైక్ మనం ఇప్పుడు తీసుకున్న ఒక మీల్లో కంప్లీట్ అన్ని న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంతేగాని కొంతమంది కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది ఓన్లీ ప్రోటీన్సే తీసుకుంటారు. సో దానివల్ల కూడా మనకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని అండ్ ఆల్సో కొంచెం మెడిటేషన్లు కానివ్వండి, యోగాలు కానివ్వండి, ఇవన్నీ చేస్తే స్ట్రెస్కి అనేది దూరంగా ఉంటూ సో మానసిక ఒత్తిడి మన పైన ఎఫెక్ట్ చూపించకుండా మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో ఇది మెయిన్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ పార్ట్, మన మేనేజ్మెంట్ ఆల్సో ట్రీట్మెంట్ పార్ట్ ఇది ఉంటుంది మెయిన్గా. ఓకే, ఒకసారి డయాబెటీస్ కనుక అటాక్ అయితే అంటే మళ్ళీ తగ్గదా ఇంకా అది, అంటే జస్ట్ మెడిసిన్ వాడుతూనే ఉండాలా లైఫ్ లాంగ్? లేదండి. ఇప్పుడు ఏంటి అంటే కొంతమందికి డయాబెటీస్ 10 years నుంచి ఉంటుంది, 15 years నుంచి ఉంది, కొంతమందికి 1 monthలో డయాగ్నోజ్ అయిందని అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే డ్యూరేషన్ అంటే ఎప్పటి నుంచి ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు 10 years నుంచి ఉంది కదా అని మిగతా లైఫ్ అంతా వాడుకుంటూ ఉండాలి అట్లేం ఉండదు. సో ఇప్పుడు 5 years నుంచి వచ్చిన వాళ్ళు, 10 years నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి డ్యూరేషన్ కోర్స్ అనేది డ్యూరేషన్ దాని తగ్గట్టు ఉంటుంది. సో ఇనీషియల్గా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకైతే కంప్లీట్గా మెడిసిన్ అనేది లేకుండానే ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే లైక్ అలోపతి టాబ్లెట్స్ ఏం లేకుండానే హోమియోపతి వాడుకుంటూ వాళ్ళకి డైట్ కరెక్ట్గా మనకు మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ట్రీట్మెంట్ అనేది వస్తుంది అంతే. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.